నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర హితం కోసమే జతకట్టిన జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు స్పష్టం చేసిన భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి. తణుకులో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు. ఉచితంగా వైద్య సేవలు అందించిన ముళ్లపూడి ఆసుపత్రి వైద్యులు. కూటమిని గెలిపించాలనే లక్ష్యంతో తెలుగుదేశంలో చేరుతున్న ఇతర పార్టీల సభ్యులు. ప్రకటించిన తణుకు దేశం అభ్యర్థి ఆర్మిల్లి. ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో అందరికీ న్యాయం చేసేందుకు పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్. బట్ల మగటూరులో చెప్పిన ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి. గోపాలపురం నియోజకవర్గంలో విజ్ఞప్తి చేసిన హోం మినిస్టర్ వనిత. నిడదవోలులో ఇంటింటా పర్యటించిన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. గూడూరు శ్రీనివాస్ నాయుడులు వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు గెలుపొందితే కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు పూర్తి. అమలాపురంలో వివరించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్ మాథుర్. రాష్ట్ర హితం కోసమే జనసేన టీడీపీ భాజపా కూటమిగా ఏర్పడ్డాయని భీమవరం మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ సిద్ధాంతాలకు కట్టుబడి భారత ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపాలరాజు శ్రీనివాస శర్మలు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ ఎన్నికల కో కన్వీనర్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసిన ఘనత తమదేనన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెంట్రల్ సిలబస్ ప్రారంభించడం నుండి ఐఐటి, ఎన్ఐటి వంటి ఎన్నో సంస్థలను ప్రారంభించామన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడంతో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిని ఉచితంగా అందించి దాహార్తిని కూడా తీర్చామన్నారు. ఈ సమావేశంలో నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ, జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్రలు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం. దీని ప్రాధాన్యత మనం సవ్యంగా ఉన్నంత వరకు, ఏ వయసులోనైనా ఏ రకమైన ఇబ్బంది లేనంత వరకు తెలియదు. ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పితే అంతా అల్లకల్లోలమే. ఆరోగ్యం కాస్త జీవన్మరణ సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితి 3 నెలల శిశువుకైనా, 30 ఏళ్ల యువకుడికైనా, 6 పదులు దాటిన వృద్ధుడికైనా ఒక్కటే. సమస్య వచ్చే వరకు వేచి చూడకుండా దాన్ని ఆదిలోనే అంతం చేసేందుకు ఎన్నో చికిత్సా మర్మాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశమై ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో 1950 నుంచి ప్రపంచ ప్రజలు ప్రతి సంవత్సరం ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అనేక కారణాల నేపథ్యంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. అధిక ఆదాయ వర్గాల్లో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అల్పాదాయ వర్గాల్లో అవి తక్కువే కానీ చర్మ, నేత్ర వ్యాధులు, డయేరియా వంటి సంక్రమిక వ్యాధులు వీరిలో అధికమని సర్వేలు చెబుతున్నాయి. రక్షిత మంచినీటి సరఫరా ఆరోగ్య వ్యవస్థకు మూలాధారం. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల చికిత్సకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
అది జరిగినప్పుడే మంచి ఆరోగ్యాన్ని చూడగలుగుతాం. ముఖ్యంగా సమాజంలో నెలకొన్న ఆరోగ్య అసమానతలను నివారించి ప్రజలందరికీ సరైన సమయంలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలి. ఈ ప్రస్థానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తొలి అడుగు కావాలి. ఈ సందర్భంగా తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ఇదే ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు డాక్టర్ టి శ్రీనివాస్, డాక్టర్ ఎం రాజేందర్, డాక్టర్ డి మహేష్, డాక్టర్ కె రామకృష్ణారెడ్డి, డాక్టర్ జి రాజ్యలక్ష్మి, డాక్టర్ వి శంకర్నాగ్, డాక్టర్ ఏ కిరణ్ కుమార్, డాక్టర్ ఎన్ కల్పనలు 200 మంది ప్రజలను పరీక్షించి సూచనలు సలహాలిచ్చారు. అలాగే మరో 118 మంది రాయితీతో కూడిన రేట్లతో రక్త పరీక్షలు చేసి నివేదికలు అందించారు. అనంతరం ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాలరావు మాట్లాడుతూ నో లాస్ నో ప్రాఫిట్ విధానంతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సేవలను వివరించారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తారీఖున ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. 1948 7th ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఇంప్లిమెంటేషన్ అయినా వచ్చేటప్పటికి 1950 అయిపోయింది. అప్పటి నుంచి కూడా 140 కంట్రీస్లో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది జరుపుకుంటున్నారు. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీనివల్ల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఎలాబరేట్ చేసి చెప్తే పబ్లిక్కి కొంత అవేర్నెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇది ప్రతి సంవత్సరం ఈరోజు జరుపుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా క్యాంప్స్ పెడుతూ డిఫరెంట్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆరోగ్య సూత్రాల గురించి చెప్పడం. ప్రజెంట్ సినారియోలో అన్నీ ఫాస్ట్ ఫుడ్స్, ఫాస్ట్ కల్చర్ అంతా కూడా ఆరోగ్యం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. దాని గురించి పబ్లిక్ కొంత తెలియజేయడంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం దీంతో. అదేవిధంగా ఈరోజు మా హాస్పిటల్లో అన్ని విభాగాలు, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, గైనకాలజీ కూడా ప్రతి విభాగంలోనూ అన్ని విధాలా చూస్తున్నారు. ఈ ఉచిత క్యాంప్ని తణుకు చుట్టుపక్కల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇదిలా ఉండగా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా వైద్య దినోత్సవాన్ని నిర్వహించి సేవలందించారు. ఇందులో భాగంగా ముళ్లపూడి డెంటల్ అండ్ ఫేషియల్ క్లినిక్ కి చెందిన డాక్టర్ వల్లభనేని కిషోర్, డాక్టర్ ముళ్లపూడి నితీష్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, సమితి నాయకురాలు మల్లిన భద్రమ్మలు సందర్శించి నిర్వాహకులను అభినందించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలను గెలిపించాలనే లక్ష్యంతో అనేక మంది టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపెడుతున్నట్లు ఈ పార్టీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు తణుకులోని ఆయన గృహం వద్ద ఆదివారం ఇతర పార్టీలకు చెందిన 30 కుటుంబాలు పచ్చజెండా తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వీరికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పుంత రోడ్లు కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు కానీ ఎన్నో చేసుకోవాలనే ఆశతో వారందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఈరోజు వారందరూ కూడా పూర్తిగా నిరాశ చెంది సత్తి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి ఈరోజు అసంతృప్తి అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు అర్జునుడిపాలెం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. అలాగే
పొంత రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. పొంత రోడ్లకి విద్యుత్ లైన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారందరూ కూడా ఈరోజు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందింది అర్జునపాలెం గ్రామాన్ని వారందరూ కూడా కంపేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం అర్జునపాలెం గ్రామానికి చెందిన సర్పంచ్ పోతుల గంగాధర్రావు, మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, గ్రామ నాయకులు సత్తి కృష్ణారెడ్డి, కర్రి బ్రహ్మారెడ్డి, కర్రి జనార్దన్ రెడ్డి, సత్తి చల్లారెడ్డి, సత్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టూరి అచ్యుతరాం ప్రసాద్ జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా పాలంగి స్పందన మానసిక వికలాంగుల పాఠశాలలో బర్త్డే కేక్ను కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రోగులకు పళ్లు, బ్రెడ్స్ ను పంచిపెట్టి చిట్టూరి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులైన కొడమంచిలి జితేంద్ర, సుచరిత దంపతులు మాట్లాడుతూ పెద్ద కుటుంబానికి చెందిన చిట్టూరి అచ్యుత రాంప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆయన పలుకుబడిని ఉపయోగించి పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందుండేవారన్నారు. ఇంకా అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేసేవారని వివరించారు. అందుకే అటువంటి వ్యక్తుల సేవలను గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో జయంతిని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాలకు చిట్టూరి సతీమణి సుజాత ఆధ్వర్యం వహించగా స్వర్ణ లయన్స్ క్లబ్ కోశాధికారి గన్నమని లక్ష్మి, సభ్యులు గోన సుబ్బరాజు, నల్లా రామకృష్ణలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమై అనారోగ్య వృద్ధులకు ఆదివారం ఉచిత వైద్య సేవలందించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 8 మందిని పరీక్షించి సూచనలు, సలహాలిచ్చారు. అలాగే వేల్పూర్కు చెందిన కోరా సత్యనారాయణమూర్తి ఆర్థిక సహకారంతో అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నర్సింగ్ స్టాఫ్ సహకరించారు. ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని లేదా 9985343530 సెల్ నెంబర్కు తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ తణుకు పట్టణం 7వ వార్డు పరిధిలోని అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ, జగనన్న కాలనీల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందిన సిబ్బంది ప్రత్యేక కవాతు చేసి ఓటర్లను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు జన్మ హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం జరిగిన పెన్షనర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెన్షనర్ల భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని, తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. అలాగే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తనను మరలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ కొత్త ట్యాంక్ వచ్చిన ఇంకొక 2 రిజర్వాయర్లు 1000 KL 2 రిజర్వాయర్లు శాంక్షన్ చేసాం. 5.5 కోట్ల రూపాయలు. ఒకటి నిట్టికి సమీపంలో ఒకటి, ఇంకోటి మన పాతూరు దగ్గర ఒకటి, 2,000 KL నిర్మాణం చేస్తున్నాం. మీరు బిల్డింగ్ కట్టుకోవడానికి తప్పనిసరిగా నా ఫండ్లోంచి కొంత ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తాను. అలాగే ఇక్కడ కొంచెం సైట్ అలాట్మెంట్లు కూడా మనం కృషి చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎంఆర్ ఆఫీస్ కానీ
ఇవన్నీ కూడా ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్ వచ్చిన తర్వాత ఒక పర్మనెంట్ ఆర్టీఓ ఆఫీస్ నిర్మాణం చేయాలి. దానికి తగిన సైట్ను కూడా ఆల్రెడీ ఆలోచించి పెట్టించాం. నేను కూడా ఖచ్చితంగా ఉద్యోగులకు కానీ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ చేయాలని సంకల్పంతో ఉన్నారు. నేను ఈ మీ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని తగిన న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని సందర్భంగా నేను మీకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.